శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? మరి దేవీ పుత్రులు అంటే ఎవరు? వారు ఏ రాశులలో జన్మిస్తారు? అంటే ఉదాహరణకి దేవీ పుత్రులు అంటే ఎవరంటే అమ్మవారి అనుగ్రహంతో జన్మించినటువంటి వారే దేవీ పుత్రులు అండి. వీరికి ఎప్పటికైనా వారి జీవితంలో వారు ఊహ తెలిసినప్పటి నుండి కష్టపడుతున్నా కూడా వారికి ఎప్పటికైనా వారి అదృష్టం వారి చేతిలోనే ఉంటుందండి, ఖచ్చితంగా. అంటే దీనికి ఒకటే మార్గం అండి. వారు ఎప్పుడైనా కూడా సోమరితనాన్ని వీడి కష్టపడడం ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడే వారు దేవీపుత్రులు అవుతారు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నానండి. వారు కష్టపడడమే కాదండి, వాళ్ళకి కూడా లక్ అనేది ఉండాలి. ఎంత గొప్పవాడికైనా సరే కష్టపడితే ఓకే, కానీ లక్ అనేది లేకపోతే ఏం చేయలేము. అదృష్టం ఉండాలండి. ఆ అదృష్టంతోనే పైకి వస్తారు. కొందరు ఒక మార్కు, ఒక అర మార్కులో మిస్ అయిందని చెప్పేసి ఇప్పటికీ ఉద్యోగాలు రాకుండా చాలా వరకు ఇబ్బందులు పడుతూ, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేకుండా ఇబ్బందులు పడుతూ, కష్టపడుతూ, అసలు తినడానికి తిండి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మొన్న రీసెంట్గా ఒకతను అదే చెప్పాడు నాకు. నా ఏజ్ బార్ అయిపోయింది సార్, ఆ కాలంలో నాకు ఒక మార్కు, అతను రికమెండేషన్ మీద వచ్చాడు, నేను రికమెండేషన్ లేదు. నాకు వచ్చే ఉద్యోగం అతనికి వచ్చింది. ఎప్పుడో నేను స్థిరపడాలి. ఒక మార్క్ అని నన్ను బోర్డులో లిస్టులో నా పేరు లేదు, ఒక మార్కు పోయిందని. ఇంకొక కారణం 5 row మీద అప్పటిదప్పుడు ఆ రాత్రికి రాత్రే చేంజ్ అయిపోయిందో మరి ఏమైందో, నా పేరు ఉండవలసిన పేరు ఇంకొకరి మీద వచ్చింది. అంటే రికమెండేషన్స్, ఇప్పుడంటే రికమెండేషన్స్ లేవండి. ఈ గవర్నమెంట్ జాబ్స్కు రికమెండేషన్ చేసి లేదా, అదే ఏదైనా కూడా రిటర్న్ టెస్టే వాళ్ళకి అప్పచెప్పారు, వాళ్ళే చేసుకుంటారు. యూపీఎస్సి ఏదైనా కూడా ఎవరికి ఏ ఉద్యోగం అయినా రికమెండేషన్స్ ఉండవు దాదాపుగా. ఇంటర్వ్యూలు ఏదైనా జరగవచ్చు, కానీ ఈ రిటర్న్ టెస్ట్లో మాత్రం ఏముండదండి. కరెక్ట్గా అక్కడ ఏమొస్తుందో అక్కడికే ఆడికి వచ్చే ఉండాలి, అంతే. అతను ఏం చేశాడంటే నాకు ఉద్యోగం వచ్చేది సార్, ఆయనకు ఇప్పుడు నాతో పాటు చదువుకున్న ఆయనకు ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. ఆయన పిల్లల్ని బాగా చదివించుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, స్థలాలు, భూములు, పొలాలు కొనుక్కున్నాడు, ఇంటి ముందట 2 కార్లు, పిల్లలు, హ్యాపీ. అదంతా ఆయనే నేను జాబ్లో అప్లై చేసుకున్నప్పుడు ఆయనకేం లేదు, నాకేం లేదు, అతనికేం లేదు, నాకేం లేదు. కానీ నాకు జాబ్ రాలేదు, అతనికి జాబ్ వచ్చింది, మంచి హోదా గల జాబ్ వచ్చింది. అక్కడ నుండి ఎదిగాడు, సంపాదించుకున్నాడు, మంచి వివాహం జరిగింది అతనికి. వివాహం అతని అదృష్టం ఏంటంటే జాబ్ రావడంతో మంచి సంబంధం వస్తే వాళ్ళు డబ్బు ఇచ్చారు, అతను దాన్ని ఇంకా డెవలప్ చేశారు. నా పరిస్థితి, నాకు జాబ్ రాలే, వివాహం ఏదో మామూలుగా చేసుకున్నాను, నాకేం కట్నం పెద్దగా ఏం రాలేదు. నా జీవితం ఇప్పుడు నా పిల్లలకి కనీసం తినడానికి సరిగా వాడికి పెట్టడానికి కూడా లేదు. నా పిల్లలు వచ్చేసి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, వాడి పిల్లడు వచ్చేసి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నారు. మా పిల్లవాడికి వాడి పిల్లవాడికి నక్కకు నాగలోకి అనుకున్నటువంటి తేడా ఉంది. దీనికి అంతటి కారణం ఏంటంటే నా గ్రహచారం, నా దారిద్రం అని చాలా బాధపడుతూ చెప్పాడు. ఇలా జరగకూడదు సార్, నేనంటే నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నాను, చేతులారా నాకు నాశనం అయిపోయింది, కానీ నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చాడండి. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఖచ్చితంగానండి నేను అతనికి చెప్పాను, నువ్వేం టెన్షన్ పడకు, ఏ ఇబ్బంది లేదు, నువ్వు బాధపడకు, నీ జీవితం అంటే ఇక్కడతో కంప్లీట్గా అయినట్టే, ఇంకా వయసు అయిపోయింది, అతను ఏం పని చేయడానికి కూడా లేదు. పిల్లల భవిష్యత్తు, పిల్లలకైనా ఏదైనా మంచి ఉపాధి, ఏదైనా వ్యాపారం, ఏదో ఒకటైనా కనీసం నా మనవరాళ్ళకైనా ఏదైనా మంచి భవిష్యత్తు ఉండాలని నేను వచ్చాను సార్ అని చెప్పి. అలా చాలా బాధపడుతున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారండి. నేను అందుకే పదే చెప్తున్నానండి, మీ జీవితంలో ఎన్నో ఖర్చు పెడుతుంటారు, ఎన్నో డబ్బులు నష్టపోతూ ఉంటారు. ఒక్కసారైనా అసలు మీ గురించి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? చాలా మంది ఏమనుకుంటారంటే ఖర్చు ఏదైనా పెట్టాలనుకుంటే అనవసరపు ఖర్చులు
ఏదైనా అనవసరపు ఖర్చులు తాగడానికో, తినడానికో, హోటళ్లలో డ్రింక్ చేయడానికో వేలకు వేలు ఖర్చు పెడుతుంటారో అది ఒక పూటకు పనిచేస్తుంది. నేను ఇచ్చేటువంటి నేమ్ కరెక్షన్ అనేది మీకు జీవితకాలం పనిచేస్తుంది. జీవితకాలం పనిచేస్తుందండి. అలాంటి కరెక్షన్ నేను ఇస్తున్నాను మీకు. ఎందుకు విశ్వసించట్లేదండి? ఒక్కసారి ఆలోచించండి, మీ గురించి మీరు తెలుసుకోండి. నేను హైదరాబాద్ మహానగరంలో ఈ జూలై 7వ తారీఖున నేను హైదరాబాద్కు వస్తున్నాను. ఎవరైనా మీరు నేరుగా నన్ను కలవాలనుకుంటే కూడా మీరు పర్సనల్గా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి అపాయింట్మెంట్ స్లాట్ అనేది బుక్ చేసుకోండి. తప్పకుండా నన్ను కలవండి. నేను మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాను. ఆ నమ్మకం ఉందండి. నేను ఖచ్చితంగా మిమ్మల్ని బాగుపరుస్తాననే నమ్మకం నాలో 100% ఉంది. మీకు 100% ఉంటే ఒక్కసారి నన్ను పర్సనల్గా కలవండి. హైదరాబాద్ మహానగరంలో నా దగ్గరకు వచ్చినటువంటి ఒక ఆవిడ, పాపం ఒక ముసలావిడ వచ్చింది. వాళ్ళ కూతురు కూడా సరిగా మతిస్థిమితం అనేది కూడా లేదా అమ్మాయికి. పెళ్లి చేశారు. వాళ్ళ నమ్మకాన్ని చూస్తే 2 చేతులు ఎత్తి జోడించి దండం పెట్టబుద్ది. ఆ ఇంటి పరిస్థితి బాగాలేదు. ఆ ఫోటో తీసుకొచ్చారు, ఇల్లుని చూపెట్టారు. తినడానికి వాళ్ళకు కనీసం ఆర్థిక ఇబ్బందులు కూడా కరెక్ట్గా లేవు. ఆ కూలిపోయినటువంటి ఇంట్లో అక్కడ ఉండి ఫోటో దిగి ఇది మా ఇల్లు సార్, నాకైతే పంచ ప్రాణాలు పోయినాయండి. నిజంగా చెప్తున్నాను. అమ్మా, నువ్వు ఎంతైతే విశ్వాసంతో నమ్మకంతో నా దగ్గరకు వచ్చావో నేను నిన్ను ఎంతో ఎత్తుకు ఎదిగే విధంగా నేను నీ కుటుంబాన్ని నేను చేస్తాను అని చెప్పారు. మనం అనుకోవద్దండి, ఎప్పుడు ఏ రకంగా ఎలా ఎప్పుడు ఎట్లా అదృష్టం వస్తుందో పరమశివుని కూడా తెలియదు. అంత రేంజ్లో వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నానండి. మనం అనుకుంటాము నా దగ్గరకు వచ్చే ఒక పర్సను ఒక పాన్ షాప్ లాంటిది చిన్న షాప్ పెట్టుకొని ఆ చిన్న చిన్న వస్తువులు, పెన్నులు, పెన్సిళ్ళు, అవి పిల్లలు తినే చెక్కీలు, చాక్లెట్స్ చిన్న డబ్బాలో పోసుకొని అమ్ముకుంటున్నాడు. మొత్తం కూడితే ఎంత వస్తుంది అంటే అతనికి సరుకు మొత్తం 3000 4000 ఉండదండి. ఆ 3000 4000తో నెలంతా తీసుకొచ్చి ఎట్లా బతుకుతాడండి? ఎంత పరిస్థితి దారుణంగా ఉన్నాయి చూడండి. అలాంటి వాళ్ళు నా దగ్గరికి కరెక్షన్కి వచ్చి, అయ్యా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నేను మంచి చేస్తా అని చెప్పి అతనికి ఒక మార్గాన్ని అన్వేషించి చెప్పడం, అతను బాగుపడడం కూడా జరుగుతుందండి. అఫ్కోర్స్ చాలా మందికి అలాగే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికి అలాగే వస్తున్నారు. నేనైతే వాళ్ళకు జరిగినటువంటి జాతకంలో అంటే మార్పులు చేర్పులు వాళ్ళకి అదృష్టాన్ని చూస్తే నేనే సంతోషపడ్డాను. చాలా ఆశ్చర్యం, నాకే ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి కాదండి, నాకు చేసిన వానికి నాకు ఆశ్చర్యమైంది. ఈ చిన్న చిన్న వస్తువులతోనే నువ్వు ఏం బతుకుతావు, పిల్లల్ని ఎలా చదివిపిస్తావు, ఏం చేస్తావు, సరే నాకు అవన్నీ తెలియదు, కానీ నేను కరెక్షన్ ఇస్తాను, నువ్వు బాగుపడతావు అనే మొత్తం నా ప్రయత్నం నేను చేసిన. అతను ఎవరు, ఏంటి, ఏమనుకుంటాడు, ఏం చేస్తాను నాకు సంబంధం లేదు. స్ట్రక్చర్ వేస్తాను, పుట్టిన తేదీని బట్టి జాతకాన్ని బట్టి మొత్తం గ్రాఫ్ వేస్తాను. ఆ గ్రాఫ్లో ఇచ్చినటువంటి సంఖ్యాబలం ఫిల్లర్ లెటర్స్ నిలబెడతాను, పర్ఫెక్ట్గా కుదిస్తాను. దాని ప్రకారం చూస్తే అతను రాశాడంటే అతనికి అదృష్టం కలుగుతుంది. అంతేనండి నేను చెప్పేది. అది నా నమ్మకం నాది, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. వాళ్ళు బాగుపడతారు ఖచ్చితంగా. మరి దేవీపుత్రులు అంటే తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో జన్మించిన వారండి. ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారే అదృష్టవంతులు అవుతారు. ఇందులో మీ రాశి ఉండాలని కూడా భగవంతుని కోరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.